నమస్తే అండి. నేను మన విజయవాడలో కృష్ణలంకలో జరిగిన గొడవ గురించి అదే సాయి కృష్ణ అనే అతను మా సెల్లో మరణించారని దాని గురించి మాట్లాడుతున్నానండి. ముఖ్యంగా ఈ యొక్క రౌడీ సీట్లు అనేవారు ఎవరో పుట్టుకతోటి రౌడీ సీట్లు కదా పుట్టరు. కానీ ఏంటంటే వాళ్ళ తిరిగే వాతావరణం ప్రభావం వల్ల వాళ్ళ తల్లిదండ్రుల ప్రభావం కొంతమంది అతిగారం చేయడం వల్ల వారి స్నేహాల వల్ల కొంతమంది అలా తయారవుతారు. కానీ అందరూ కావాలని ఎవరు రౌడీ సీట్లు అవ్వరు. కానీ పాపం సాయికృష్ణ అన్న కుర్రుడు జైల్లో సెల్లో మరణించినందుకు చాలా బాధపడుతున్నాం. కానీ అదే ముందుగా సాయికృష్ణ అది సాయి ఇలియాస్ సాయి కృష్ణ అన్న వాళ్ళ అమ్మగారితో నేను మాట్లాడుతున్నాను. అమ్మ, నీ కొడుకు అది 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 జరిగింది కేవలం మీ యొక్క రిగ్రెట్ వల్లే, మీ యొక్క మీరు చేసిన రిగ్రెట్ వల్లే. ఆ కుర్రడికి కోర్టు వారెంట్, అది కోర్టు వాయిదాకి వెళ్ళాలి కదా, వెళ్ళకుండా కోర్టు వాయిదాకి వెళ్ళకుండా మీరు మార్కాపురం వెళ్ళిపోయి ఆ కుర్రడు ఉండటం వల్ల అది కోర్టు అట్టే 2 నాలుగు నోటీస్ పంపిస్తే రాకపోవడం వల్ల వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేయాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళకి వాళ్ళకి అరెస్ట్ చేయడం కానీ వీళ్ళ మీద కక్షలు ఉండవే. వీళ్ళకేమీ పోలీసు వాళ్ళకి ఎవరి మీద కక్షలు ఉండవు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. వాళ్ళు మనుషులే. మనం ఈ పాప సిఏ నాగరాజు గారి విషయంలో ఆయన ఎంతోమంది ఆయన్ని విమర్శిస్తున్నారు. కానీ ఆయన చేసింది నాకైతే తప్పు. ఆయన చేసింది తప్పు ఏంటంటే ఆయన బాడీని అప్పచెప్పడం ఉంటే సరిపోయేది. పాపం ఆయన దీనివల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ అనేక మంది సఫర్ అవుతున్నారు. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు సీఎం గారికి ఆయనకి ఏం తెలుస్తుంది? మన ఇంట్లో ఏం జరుగుతుందో మన నలుగురు సమర్థించుకోలేం. రాష్ట్ర సీఎంకి ఎవరి ఇంట్లో ఏం జరుగుతుందో ఆయన ఏం తెలుస్తుంది? ఇటువంటి జరిగితే సీఎం గారు చేశారు అని ప్రతిపక్షాలు మాట్లాడతాం. కానీ తప్పు. ఇప్పుడు సాయి కృష్ణ తల్లి గారు ఫోను లాక్కున్నారన్నారు. అదే ఫోన్లో నువ్వు మీ అబ్బాయితో మాట్లాడి, మరి బాబు నువ్వు కోర్టు వాయిదా వచ్చింది ఇల్లు అంటే ఎంత ఇదిగో ఉన్నావు, అలా ఇంత జరిగేది కదా. మీరు ఆ కుర్రడు మరి గారం వల్ల ఏ వల్ల అలా తయారయ్యాడు. ఇప్పుడు రౌడీ సీట్లలో నేను ఒకటే చెప్తున్నా, మామూలుగా మనుషులు పుట్టిన తర్వాత ఎవడైనా చచ్చిపోవడం, వాళ్ళని రేపైనా చచ్చిపోతారు. కానీ మీరు మాత్రం ముందు మీ అధికమైన మరణాలు మీరే తెచ్చుకుంటారు ఎవరో ద్వారా. మీరు రౌడీ సీట్లు అంటున్నారో, మీరు ఎంతమందిని మీరు బాధపెట్టుంటారో, మీ ద్వారా ఎంతమంది వారి కుటుంబాలు సఫర్ అయినాయి, ఎంతమంది ఇదయ్యారు. ఇప్పుడు రౌడీ సీట్లను కుర్రోడు ఏమైనా బుద్ధిమంతుడా చనిపోయినందుకు? కానీ ఏంటంటే ఆ శవాన్ని ఇవ్వలేదని చెప్పి బాధ ఉంటే కానీ ఏమైనా బుద్ధిమంతుడా? ఈ కుర్రోడు ఎంతమందిని ఎన్ని కుటుంబాలను బాధ పెట్టాడు. వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళకి ఇది కాదా? వాళ్ళకి బాధ ఉండదా? ఇప్పుడు ఇదే కుటుంబాలు బాగున్నప్పుడు ఎవరైనా వారికి వెళ్ళి సహాయం చేశారా? ఎవ్వరూ చేయలేదు. ఏదో చేశారు, మామూలుగా దుర్వేసుకున్నారు అంతే. ఇప్పుడు మొన్న ఎవడో సెల్లో ఉండి తీసేయని మాట్లాడుతున్నాడు రౌడీ సీట్లు ఉన్నాడు. ఆడు, అరే బాబు నువ్వు ఎవరి తల్లి ఒకటి అన్నావు కదా, మరి నీ తల్లి మాట నువ్వు వినొచ్చు కదంటావు. నువ్వు పెద్ద నీతులు చెప్తున్నావు. నువ్వు రౌడీ సీట్లు అయ్యండి, నువ్వు మాత్రం ఇది ఉండవే. నువ్వు రౌడీ సీట్లు అన్నది ఎవడైనా సరే. ఇప్పుడు అనేక వాట్సాప్లో చూపిస్తున్నారు, పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు, మీకు ఎంతో ఇదిగా మీకు చెప్తున్నారు. మీకు భార్య బిడ్డలు ఉంటారు, మీరు కూడా భార్య బిడ్డలు ఉంటారు. వాళ్ళని కూడా చూసుకోవాలి కదా మీరు. అంతేగాని మా జీవితం మారవు, మేము ఎలాగే ఉంటారంటే వాళ్ళు ఏమైపోతారు. కానీ పోలీస్ వ్యవస్థకి మొత్తం ఇప్పుడు ఎలా ఉందంటే తలనొప్పి మారింది. కానీ పోలీసులకి వాళ్ళ తరపున వాళ్ళు చేసిన మేలు, వాళ్ళు ఎంతో కష్టపడతారు. పోలీసులు అనేది వాళ్ళ ఊరినే తీసి పడేయకండి. ఎవరో ఈయన సిఏ నాగరాజు గారు ఆయన చేసిన తప్పుకి ఆయన చేసిన డ్యూటీ కరెక్టే. కానీ అంటే బాడీని అప్పచెప్పేంటే సరిపోయింది.